హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రైతు భరోసా పథకానికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. రైతులకు నిధులు విడుదల చేసే సమయంలో మరో ట్విస్ట్ అయితే విడుదల చేశారు. ఈ యొక్క కీలక మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఎట్టకేలకు రైతులకు నిరీక్షణ ఫలించింది. రైతు భరోసా నిధులు జమకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ సమయంలో నిధుల విడుదలలో కీలక మార్పులు చేసింది. ఈసారి నిధుల విషయంలో అర్హతల ఆధారంగా జమ అవుతాయని స్పష్టం చేసింది. అదేవిధంగా ఈసారి తొలి విడతలోనే రైతులందరి అకౌంట్లో డబ్బులు పడేలా కొత్త నిర్ణయం అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. తెలంగాణలో రైతులకు రైతు భరోసా నిధులు విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈసారి రైతు భరోసా నిధుల విడుదలలో కీలక మార్పులు చేశారు. తొలి విడతలోనే లబ్ధిదారులందరికీ డబ్బులు పడబోతున్నాయి. ఇప్పటి వరకు ఎకరం భూమి ఉన్న రైతుల నుంచి మొదలుపెట్టి విడతల వారీగా ఎక్కువ పొలం ఉన్న రైతులందరికీ నిధులు జమ చేసేవారు. దీనివల్ల 8వ విడతలో డబ్బులు జమ చేయడం వల్ల ఎక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందటానికి చాలా ఆలస్యమైంది. అయితే ఈసారి ఈ విధానాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ స్వస్తి పలికింది. ఇక నుంచి పెట్టుబడి సాయం విడుదల చేయడంలో కొత్త విధానాన్ని పాటించాలని నిర్ణయించింది. ఈసారి తొలి విడతలోనే రైతులందరికీ అకౌంట్లో డబ్బులు పడేలా కొత్త నిర్ణయం అమలు చేయనున్నారు. తొలి విడతలో ఎకరం భూమికి రైతు భరోసా అకౌంట్లో జమ చేయనుంది. అంటే ఎంత భూమి కలిగి ఉన్న వారికైనా తొలి ఎకరానికి 6,000 రూపాయలు తొలి విడతలోనే జమ చేసేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. ఎకరాకు మించి ఎంత పొలం ఉన్నా తొలి ఎకరానికి 6,000 రూపాయలు జమ చేస్తారు. దీనివల్ల లబ్ధిదారులందరికీ ఒకేసారి లబ్ధి చేకూరనుంది. మిగతా ఎకరాలకు విడతల వారీగా డబ్బులు జమ చేస్తారు. ఈ నెల 22వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు టర్మెట్లో జరిగే కార్యక్రమంలో ఎకరం భూమికి రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో 70 లక్షల మంది రైతులకు నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 3,590 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ఇక తొలి విడత జమ చేసిన 20 రోజుల తర్వాత రెండో విడత సొమ్ము ఏప్రిల్ నెలాఖరు కల్లా మూడో విడత నగదు జమ చేస్తారు. మూడో విడతలోనే ఈసారి నగదు జమ చేసే ప్రక్రియ పూర్తి కానుంది. కాగా రైతు భరోసా కొత్త దరఖాస్తులను కూడా అర్హుల నుంచి ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఫిబ్రవరి 2026లోగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. స్థానిక రైతు వేదికలు, రైతు విస్తరణ అధికారుల వద్దకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ సర్కార్ తెలిపింది. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే రైతులు ఉన్నారో రైతులందరికీ కూడా ఈ నెల 22వ తారీఖున ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. సో మొదటి విడతలో 70 లక్షల మంది రైతులకు నిధులైతే జమ చేస్తున్నారు. ఇందుకోసం 3,590 కోట్ల రూపాయలైతే జమ చేయడం జరుగుతుంది. తొలి విడతగా జమ చేసిన 20 రోజుల తర్వాత రెండో విడత అయితే విడుదల చేస్తారు. అంటే ఏప్రిల్ నెలాఖరు కల్లా డబ్బులైతే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. సో ఈ నెల 25వ తేదీ లోపల ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఎవరైనా కనుక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ నెల 25వ తారీఖు లోపల చేసుకున్నట్లయితే కనుక మీకు ఏప్రిల్ నెలాఖరు కల్లా డబ్బులైతే జమ చేస్తాము అని చెప్తున్నారు. సో మనకు ఈ యొక్క మార్చి 22వ తారీఖున రైతుల ఖాతాల్లో అయితే డబ్బులైతే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. సో ఎవరైనా అర్హత కలిగిన రైతులు ఉన్నట్లయితే కనుక వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మనం కనుక చూసుకున్నట్లయితే గతంలో మనకు ఈ యొక్క
రైతు భరోసా పథకానికి రైతు బంధు పేరు అనేది ఉండేది. ఈ రైతు బంధు పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకంగా మార్చడం జరిగింది. సో ఈ పథకానికి గాను సంవత్సరానికి 2 విడతల్లో 12,000 రూపాయలు జమ చేస్తారు. అంటే మొదటి విడత 6,000 రూపాయలు, రెండో విడత 6,000 రూపాయలని జమ చేయడం జరుగుతుంది. సో మనకు ఈ సంవత్సరానికి 2 విడతల్లో 12,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో అయితే ఈ రైతులకు డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామంది డబ్బులు పడక ఎక్కువ ఆలస్యమై ఇబ్బందులు పడ్డారని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈసారి కొత్త విధానంలో ఒకేసారి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.